రాజు దగ్గర మంచి టాలెంట్ ఉంది, మంచి యాక్టర్, ఆయన రైటర్, మళ్ళీ డైరెక్టర్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కానీ ఒక డల్ ఫోన్తోని వీడియో తిత్తుడు. ఏంది అంత వీడియోతో బాగా మొబ్బస్తుంది రాజు అంటే, పాత ఫోన్ కదా అంటే, మరి ఒక ఐఫోన్ కొనుక్కో అంటే పైసలు లేవన్నాడు. సరే కొంత అమౌంట్ ఇస్తా, తర్వాత ఎట్లయితే అని కొంత అమౌంట్ ఇచ్చిన. రాజు నీకు సపోర్ట్ చేస్తా, నీకు ఏ రకంగా నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి వచ్చాడు సార్లు చెప్పిండు. తిన బ్లాగ్ తీసుకుంటాడు కాబట్టి మీరు బాగా సపోర్ట్ చేస్తారు, మరి మీకు కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలి కదా. ఆలోచించి కొంత అమౌంట్ ఇచ్చిన, నెక్స్ట్ ధల్కి స్టార్లో మంచి క్వాలిటీ వీడియో చూస్తారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఇవాళైతే మా స్వామి తాత మస్తు రోజుల నుంచి అంటుండు, రాజు ఒక రోజు ఇంటికి రా అంటే ఇక నాకే వీలు కాకుండే ఇవాళ 2-3 సార్లు ఫోన్ చేసి రాజు నువ్వు ఖచ్చితంగా ఇంటికి రా అని చెప్పంటే ఇక నేను ఇంటికైతే వచ్చిన. ఇంటికి వచ్చుడితోనే తాత కొంచెం మంచి ప్లానింగ్స్ ఇచ్చిండు. ఇంకా నువ్వు ఎట్లా ఫ్యూచర్ ముందుకు వెళ్ళిపోవాలి, ఏం కదా, నీకు సపోర్ట్ నేనున్నా అని చెప్పి నాకు కొన్ని మూమెంట్లు ఇచ్చి దాని గురించి మాట్లాడడానికి పిలిపించిండు అన్నట్టు. తాత ఎందుకు రమ్మన్నాను వచ్చేదే. అయితే మన రాజు దగ్గర మంచి టాలెంట్ ఉంది, మంచి యాక్టర్, ఆయన రైటర్, మళ్ళీ డైరెక్టర్, కానీ మంచి యాక్టింగ్ ఉంది. కానీ ఒక డల్ ఫోన్తోని వీడియో తిత్తుడు. అది 10, 20, 30, 40 వేలు కూడా అవుతుంది. ఏంది అంత వీడియోతో బాగా మొబ్బస్తుంది రాజు అంటే, పాత ఫోన్ కదా అంటే, మరి ఒక ఐఫోన్ కొనుక్కో అంటే పైసలు లేవన్నాడు. సరే కొంత అమౌంట్ ఇస్తా, తర్వాత ఎట్లయితే అని కొంత అమౌంట్ ఇచ్చిన, ఐఫోన్ కొనుక్కుంటుడు. ఎందుకంటే ఇంత మంచి యాక్టర్ వెనకబడద్దు, ఎందుకంటే బయట అవకాశాలు ఉన్నాయి. తిన బ్లాగ్ తీసుకుంటాడు కాబట్టి మీరు బాగా సపోర్ట్ చేస్తారు, మరి మీకు కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలి కదా. ఆలోచించి కొంత అమౌంట్ ఇచ్చిన, నెక్స్ట్ ధల్కి స్టార్లో మంచి క్వాలిటీ వీడియో చూస్తారు. మంచి ఐఫోన్ తీసుకుంటాడు, మంచి ఐఫోన్ తీసుకోయ్యా, అందరు ఎంటర్టైన్మెంట్ చేయండి. అంటే నేను హెల్ప్ చేసినా చెప్పి మిమ్మల్ని అందరూ డబ్బులు కొట్టుకొని అనడం లేదు. మీరు చేసేది ఒక్కటే, లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ వీడియో చూడండి. అదే మీరు ఈ రాజకుమార్ చేసే పెద్ద హెల్ప్. అది తాత ఉద్దేశం ఏంటంటే, ఇక మనోడు ఎప్పుడు చూస్తాడు, ఇంత టాలెంట్ ఉన్నాడు, వెనకవాడి పోవద్దు. ఈయన వీడియో రెగ్యులర్గా నేను చూస్తా. ఇంత డల్గా ఉంటున్నాయి వీడియోలు, చిన్న ఫోన్తో తీస్తేనే ఇట్లా పోతున్నాయి. ఒక మంచి ఫోన్ ఉంటే ఇంకా మంచి వీడియో తీస్తే అవుట్పుట్ మంచిగా వస్తే జనాలకు కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు, మంచిగా లాస్ట్ వరకు చూస్తారు. కానీ మనోడు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నాడు కాబట్టి ఇక తెలిసినోడు ఎప్పుడంత ఒకటే షార్ట్ ఫిల్మ్కి పోతాం, ఒకటే గ్యాంగ్ కాబట్టి ఇక నేను రాజు నీకు సపోర్ట్ చేస్తా, నీకు ఏ రకంగా నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి వచ్చాడు సార్లు చెప్పిండు. కానీ నేనే ఎందుకు సాయం చేస్తానని ఊగాడు కూడా కరెక్ట్ కాదు. చిన్న విషయాలు కూడా మస్తు హెల్ప్ చేస్తాడు. ఇక అందుకని చెప్పి మసాలా ఇట్లా అన్నాడు, రాజు నేను అమౌంట్ ఇస్తా, కొనుక్కో అన్నాడు. కానీ నేనే ఆగిన. ఇక మొత్తానికైతే ఇలా వచ్చి రాజు కొనుక్కో, వ్యూస్ మంచిగా పోతున్నాయి. జనాలు నాతో కూడా కొద్దిమంది అన్నారు, మీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు కానీ కాకపోతే వీడియో క్వాలిటీ లేదేందని చెప్పి అతను కూడా 2-3 అన్నారట. ఆ ఉద్దేశంతో మనోడు వెనుక వాడద్దు, ముందరికి పోవాలి, జనాలకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పి ఆయన మొత్తానికి అయితే ఇంటికి రప్పించుకొని ఒక 25,000 అమౌంట్ అయితే ఇచ్చాను. 25,000 అమౌంట్ ఇచ్చి రాజు ఒక మంచి ఫోన్ కొనుక్కో, నువ్వు ఇక మిగతా అమౌంట్ ఉంటేనేమో పెట్టుకో, లేదంటే లేకని ఇచ్చింది కాబట్టి ఈఎంఐ పెట్టుకుందామని ప్లాన్ చిన్నగా. మొత్తానికైతే 25,000 ఇచ్చిండు. ఇక క్యాష్ అంటే ఫోన్పేలో కొట్టిండు, లేకపోతే క్యాష్ అయితే డైరెక్ట్ చూపిస్తున్నాం కానీ అట్టి అనుకున్నారు. ఫోన్పేలో కొట్టిండు 25,000. తాత థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజుల నుంచి ఇక మనం అందరం ఒకే రూట్లో. నాకు కాదు, ఆడియన్స్ చెప్పు, వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు కాబట్టి నాకు ఈ ఆలోచన వచ్చింది. అంతేనా? మీరు ఇంకా సపోర్ట్ చేయాలి. ఆడియన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేస్తారు, ఇంకా ఇట్లనే సపోర్ట్ చేసి అంటే మీకు ఇంకా క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ అందించాలని ఐఫోన్ ఉందామని చూస్తానా. ఇప్పుడు తాత కొంచెం అమౌంట్ ఇచ్చి ఐఫోన్ ఆలోచన ఇచ్చింది కూడా తాతనే. ఐఫోన్ అయితే కొంచెం మంచి క్వాలిటీ వస్తుంది, ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి అన్ని రకాలుగా చెప్పింది కూడా తాతనే. ఈ రకంగా తాతకి థ్యాంక్స్, మీరు సపోర్ట్ చేస్తారు మీకు కూడా థ్యాంక్స్. ఇక ఇట్లనే మన వీడియోని ఇంకా మంచిగా వ్యూస్ అందరికి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేస్తే
హ్యాపీగా ఫీల్ అవుతాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక తాత ఇక థ్యాంక్ యూ. ఇక ఎంత చెప్పినా తక్కువే, కానీ నేను ఖచ్చితంగా మాట మీదకే ఈ అమౌంట్ నాకు ఇచ్చినావు. నేను వీలైనంత తొందరలో నీ అమౌంట్ నీకు ఇచ్చి కృతజ్ఞత తెలుపుకుంటా. టెన్షన్ అవసరం లేదు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, నువ్వు పైకి వస్తావు. ఎందుకంటే యాక్టింగ్ బాగుంది కాబట్టి ఇక క్వాలిటీ నాకు చూడాలనిపించినప్పుడు కొంచెం చూస్తుంటే క్వాలిటీ అనిపించలేదు. అవునా కదా? మీరు చేసేది ఒకటే, లైక్ షేర్ కామెంట్ తప్పకుండా. ఏది మేమంతా హెల్ప్ అదే. ఇక వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతోనే 75,000 ఏమో ఉంది ఐఫోన్కి తెలుసుకున్నా. ఇప్పుడు అట్టే పోతే కొద్దిగా చూస్తున్నా 1000 వ్యూస్ పోతే 300 లైక్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద ఛానల్కి రావాలి, అసలు ఆడియన్స్ ఆదరిస్తారు. ఇట్లా మీ ధైర్యంతోనే నేను ఇంత అమౌంట్తో ఇక ముందుకైతే వెళ్తున్నా. అది మీ ధైర్యమే, మీ సపోర్ట్ ఉంటుందని మనసు కోరుకుంటూ ఇక ముందడైతే తీర్థాన్ని అంత మీ చేతుల్లో ఉంటుంది. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ముందుకు వస్తా. ఇక తాత లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ మాకు సపోర్ట్ చేస్తేనే ముందుకు వెళ్తా. ఓకే, థ్యాంక్ యూ. మనం ఇప్పుడైతే ఐఫోన్ కలుసుకుందాం పారిగా. థ్యాంక్ యూ తాత. ఎన్నిసార్లు థ్యాంక్ చెప్పినా తక్కువనే కానీ అంతేనా? హెలికాప్టర్ వస్తుంది ఒక లోలా చెయ్యి. అబ్బో కొత్త కొన్నాడా చెయ్యి హెలికాప్టరు. ఎప్పుడు కొన్నాడా ఆటో? నిన్న కొన్నాడా? భయాన్ని 5,000 పెట్టిరు అన్నట్టు పడ్డది. అడుగుదాం అమ్మ నాయన. ఓరి అమ్మ ఏంది హెలికాప్టర్ దుమ్మేంది కథ ఏంది? హెలికాప్టర్ అనకి ఇంతగానో రాదు. నువ్వేంది ఇయ్యాల నిన్న కాక మొన్న కొన్నావు ఆటో, ఏమో హెలికాప్టర్ వచ్చినట్టు వస్తే జనాలు ఏమనుకోవాలా? ఈ దుమ్ముతోని ఇది హెలికాప్టర్ అనుకోవడా? మరి దీన్ని ఏమనుకోడు? ఇది చూడు పాపం ఆడియన్స్కి నీ ముఖం చూపించు. అరే చూపించు. మరి ఎంత కొన్నావు ఆటో? ఎంత కొన్నావు చెప్పు, ఎంత కొన్నావు చెప్పు. జెర్సీ నెంబర్ కితనా? అబ్బో 14 చెప్పు రా. అరే ఎంత కొన్నావు చెప్పే, ఎంత కొన్నావు చెప్పు. అరే ఎంత కొన్నావు చెప్పు ఆటో. పోతా వెనుకకు అసలు ఇంకా రిజిస్ట్రేషన్ కాలే. చెప్పు ఆటో ఎంత కొన్నావు చెప్పు. నాకు అదే వాళ్ళకి అంతే. ఆటో ఎంత కొన్నావు? ఎవ్వరు కొనిచ్చిర్రు? ఓ బ్రేకులు వాడతలేవాట, ఓ గేర్లు వాడతలేవాట, బండికి పేపర్ లేవాట, ఓడుకొని అన్నారు నిన్ను. నేను పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తా, సార్ పేపర్ లేని ఆటో కొన్నాడా అని. అంతేనా? ఏం కాదు, ఆటో నా లెక్క నడపాలి, మంచిగా సంపాదించుకో. ఇక మొత్తానికైతే మా అజయ్కి ఫోన్ చేసి, అజయ్ ఇవాళ మనం ఐఫోన్ కొందాం రా, ఇక నువ్వు కెమెరా తీయడానికి ఉండాలి దయచేసి అంటే, నువ్వు దయచేసి అనుకున్నాక నేను ఉంటాను నీకోసం ఎప్పుడైనా అని చెప్పేసి మా ఇంటికి అయితే వచ్చిండు అన్నట్టు. ఇక అజయ్ నేను మా వైఫ్ మేమందరం కలిసి ఇక సెల్ పాయింట్కి అయితే వచ్చేసాం అన్నమాట. వెళ్దాం కొత్త ఫోన్ కొనడానికి, ఇప్పుడే వచ్చేసాం రండి. ఎంతో అద్భుతంగా ఆశగా ఆధార్ కార్డ్ ఎంతసేపు అవుతుంది? అయితే ఐఫోన్ కాకుండా ఇంకా వేరే ఫోన్ తీసుకున్నావా? అంతేనా? గట్టిగానే అన్నా. అదే ఇక ఆల్మోస్ట్ ఇట్లా తీసుకున్న కాడికి గట్టిగానే తీసుకోవాలి అయితే అంత అని చెప్పి అనుకున్నా. ఈ వాస్తవానికి కొంచెం లేట్ అయింది. మనోడు అందరికి అసలు రాజు అయితే క్యాన్సర్ అయిపోతుంది కావచ్చు అనుకున్నాను. మా లేడీస్ ఒక మనిషి ఉన్నాడు, ఆయన ఇంతకుముందు అవన్నీ తీసుకున్నాడు, టీవీ అవి ఏమో ఒక బజాజ్ కార్డు ఏదో ఉందట, అవసరం అయితే అది నాది వాడుకోవాలి అన్నాడు. కానీ నేను పెట్టుకుంటే ఇక నాకు కూడా ఫ్యూచర్లో ఇంకేమైనా తీసుకుంటే మనకు అమౌంట్ ఎక్కువ ఏమంటారు లిమిట్ ఉద్యోగానికి వస్తుందని ఇంత రిస్క్ చేసి కొద్దిగా నెల కొద్దిగా తక్కువ అయితే మంచిగా కదా. అంతేనా? ఇగో మా చిన్నోళ్ళు చూడుర్రి, ఏడిపోయినా ఆట ఆట ఆట. ఇక ఎంత ఎత్తుకున్నా కానీ ఆగనే ఆగరు అసలు. కింద దిగి ఇష్టం వచ్చినట్టు ఆడుడు బొర్రుడు. ఎంత ఎత్తుకున్నా ఆగు. లేదంటే ఇక ఒర్రుడు. వాళ్ళందరూ సెల్ పాయింట్ ఉన్న వాళ్ళు వెరైటీగా చూసుడు.
ఇక పిల్లలు అన్నప్పుడు గట్టినే ఉంటుంది కదా, నేను కూడా లో సీసే పెట్టినా. ఇక అన్ని ప్రాసెస్లు అయిపోయినాయి. ఇక మనోడు బిల్ వేద్దామని చెప్పి బుక్ తీసి నా పేరుతో సహా మొత్తం ఇంటి డీటెయిల్స్, కథా కార్ఖానా బిల్ ఎంత, ఈఎంఐ ఎంత అని రాసిండనమాట. మామ నీ పేరు ఏందన్నాడు. ఇంటి పేరు నరసింహ, ఒంటి పేరు నరసింహ, నా పేరు నరసింహ అని చెప్పిన. తన్నుడు అంతే అవతల వాడతావు గేట్ అవతల చక్కగా చెప్పన్నాక ఆలకొండ రాజ్కుమార్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇంత ముందు 2 సార్లు ఫెయిల్ అని చెప్పిన. పిచ్చోరోకి రా ఎందుకు మంచిగా చెప్పాలి అని అంటే, నీకు తెలుసుగా మా మళ్ళీ ఎందుకు అడుగుదాం అని అంటే, అరే ఇలాంటి మూమెంట్లో చెప్పాలరా, చెప్తే ఏమవుతుందిరా, ఇక సొమ్మేం పోతుందా చెప్పు అవులే అన్నాక ఆలకొండ రాజ్కుమార్ అంతర్గా మొడ్డరి కాలనీ దమ్కి స్టార్ అని చెప్పినాక ఇక మన ఏంది ఫోన్ మీద 1 2 3 4 5 6 అంటే నెంబర్లు ఉంటాయి కదా, అవి డీటెయిల్స్ రాసుకున్నాడు అన్నట్టు. అవి రాసుకున్న తర్వాత ఇక మామ ఫోన్లో కొట్టేది కొడతాను ఈ బ్లాక్ షర్ట్. మామ ఏందనుకుంటున్నావు, ఐడిఎఫ్సి బ్యాంక్ ఇన్సూరెన్స్ కాదు జఫ్రాగా, అది ఈఎంఐ అనాలి. ఫ్రెండ్స్ సారీ ఏమంటే ఇన్సూరెన్స్ వస్తుంది నోట్లకు. ఇక నేను అంటే ఇన్సూరెన్స్ పెట్టిరా మామ, ఇది ఐఫోన్ ఫ్యూచర్లో వానికి వస్తుంది అది అని అంటే, ఇన్సూరెన్స్కి 7-8 వేలు ఉంటుంది మామ. ఇన్సూరెన్స్ పెట్టుకునే కన్నా ఫోన్ని జాగ్రత్తగా కాపాడుకుంది బెటరు, నేను ఇచ్చే సజెషన్ అన్నాడు. ఓకే మామ 7-8 వేలు అంటే ఇప్పటికే బాగా అయినాయి, నా దగ్గర అంత బోలబోల అయింది నా పరిస్థితి అని చెప్పి ఇక అంతా మాట్లాడి మన ఐడిఎఫ్సి నాలుగు తిరుగుతులేదు ఏమనుకోకూరి. ఇక అది ఓకే అయిపోయింది. మామనే ఇక ఈఎంఐ ఇప్పించింది. ఇక మామ వీళ్ళిద్దరు ఏదో డిస్కషన్ ఇక ఆలకాలకు ఉంటుంది కదా, ఈఎంఐ కథా కార్ఖానా ఇక అలా మాట్లాడుకొని ఇక పేపర్ మీద ఈఎంఐ ఎంత, టోటల్ బిల్ ఎంత అని చెప్పి మాట్లాడుకొని మనకైతే ఫోన్ ఇచ్చేసారు మామ. లాస్ట్ ఫోన్ నా చేతికి రాగానే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. మామ అంత సంతోషపడకు, ఈఎంఐ కట్టేటప్పుడు ఉంటుంది దూల తీరిపోద్ది అన్నాడు. షాక్ అయినా ఒకటే దెబ్బకి. ఇక ఏం పర్లేదు మామ, నష్టపడతా మొత్తానికైతే ఈఎంఐ కడతా అని చెప్పిన. ఇది చూడు అదే ఇక మొత్తానికైతే ఐఫోన్ తీసుకున్నాం. అన్బాక్సింగ్ మొత్తం మనలో మొత్తం క్లియర్గా నెక్స్ట్ వీడియో పార్ట్ 2 వీడియో చాట్ ఇక మొత్తానికైతే ఐఫోన్ మన చేతులకు వచ్చింది. అది ఏ మోడల్ ఏం కథ అని అన్బాక్సింగ్ వీడియో నెక్స్ట్ వస్తుంది. వెయిట్ ఫర్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.